సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, రీసెంట్ టైమ్స్ లో మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి మార్కెట్ లో అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ పర్సెప్షన్ ఎంతలా మారిపోయిందంటే, మామూలుగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చర్నింగ్ అనేది సంవత్సరానికి ఒకసారి చేస్తాం. స్విచ్ అవ్వడమో లేదంటే ఒక స్కీమ్ నుంచి ఇంకో స్కీమ్ కో ఇది 1 year ఒకసారి 2 years ఒకసారి చేసుకుంటాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అంటే దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది ఏమో కానీ ఎవ్రీ మంత్ ఒకసారి ఈ ఫండ్ లో నుంచి ఆ ఫండ్ లో మేము స్విచ్ అవుతాము, ఈ స్కీమ్ నుంచి ఆ స్కీమ్ లకి పోర్టబిలిటీ అవుతామంటూ కూడా అంటే ఎక్కువ ఇలాంటి మైండ్ సెట్ ఎక్కువ డెవలప్ అయిపోతుంది రిటైల్ పార్టిసిపెంట్స్ లో. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవ్రీ మంత్ దాన్ని రివ్యూ చేసుకోవడము, ఎవ్రీ మంత్ చూసుకోవడము, ఈ మంత్ ఆ ఫండ్ కి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంది, నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది, మార్కెట్ లో ఏదో ఒక న్యూస్ వినేసి అరే అరే ఈ మంత్ ఈ స్కీమ్ ఎలా ఉండబోతుందో అని వేరే దాంట్లోకి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇట్లా అసలు? సో మేము కూడా విక్టిమేనండి. ఈ మధ్య మాకు కూడా బాగా ఇది ఛాలెంజింగ్ గా అయింది. దానికి చాలా రీజన్స్. ఒకవైపు ఏమో మార్కెట్ పెర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా కనిపిస్తుంది, ఇంకొక వైపు ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్ కూడా చాలా బాగా, అంటే మీ వీడియోస్ అన్ని చూసి మీరు పెట్టే మీ సుమన్ టీవీ ఫైనాన్స్, సుమన్ టీవీ మనీ, ఇంక ఇలాంటివి న్యూస్లన్నీ బాగా ఈ ఛానల్స్ అన్ని బాగా ఫాలో అయిపోయి మంచి నాలెడ్జ్ అయితే వచ్చింది అనేది మాకు బాగా అర్థమైందండి. అంతవరకు అయితే అది కాకపోతే అది నెగిటివ్ గా అవుతుంది. పాజిటివ్ గా అంటే కొంతవరకు పాజిటివ్ గా అయింది. అంటే అందరూ మ్యూచువల్ ఫండ్ లో మీ వల్ల తెప్పించారు, చాలా మందిని మ్యూచువల్ ఫండ్ లోకి ఇన్వెస్ట్మెంట్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చారు, మీరు బాగా తీసుకొచ్చారు. బట్ అదేమైందంటే ఇప్పుడు కొంచెం అదే అని చెప్పొచ్చు. దానివల్ల అంటే నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే మా కస్టమర్ అంటే మా క్లయింట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తారు అంటే, మేము ఎట్లా ఇస్తాం సార్, ఒకటి కొంచెం లార్జ్ క్యాప్, ఒకటి మిడ్ క్యాప్, ఒకటి స్మాల్ క్యాప్, లేదు మల్టీ క్యాప్, మల్టీ అసెట్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్స్, తర్వాత ఒక గ్లోబల్ ఫండ్స్, ఇలా వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి పర్సంటేజ్ అనేది మేము డిసైడ్ చేస్తాం. ఇంత పర్సంటేజ్ మిడ్ క్యాప్ లో ఉండాలి, ఇంత పర్సంటేజ్ స్మాల్ క్యాప్ లో, లేకపోతే గోల్డ్ సిల్వర్ ఇంత ఉండాలి అనేది మేము పెడతాం సార్. ఇప్పుడు ఏమైందంటే ఈ స్కీమ్స్ అన్ని వాళ్ళు రెగ్యులర్ చెక్ చేసేస్తున్నారు. అప్పుడు అసలు పట్టించుకునే వాళ్ళు కదా సార్. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ వచ్చేసింది కదా, మొబైల్ ఓపెన్ చేయడం, రోజు దాన్ని చూసుకోవడం. అంటే ఒకప్పుడు ఈ స్కీమ్స్ పరంగా ఇదంతా మీ చేతుల్లో ఉండేది, వెల్త్ మేనేజర్ చేతుల్లో ఉండేది. వాళ్ళు అంతా ఎవ్రీ డే చూసుకునే వాళ్ళు కాదు. ఎవ్రీ డే చూసుకొని ఎవ్రీ డే ఇప్పుడు ఏంటి, ఆ మొబైల్ ఓపెన్ చేయడం, ఈ రోజు ఎంత పెరిగింది ఎంత తగ్గింది. సో ఇది బాగా అలవాటు అయిపోయింది. దాని వెంటనే ఇక చూసిన వెంటనే ఏమవుతుంది, ఈ మధ్య కాలంలో సార్ మేము కూడా గమనించాము, లార్జ్ క్యాప్స్ కన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా అవుట్ పెర్ఫార్మ్ చేశాయి. అది అందరికీ తెలిసిందే, మార్కెట్లో సైకిల్స్ అవి. సో ఈసారి ఈ మార్కెట్ సైకిల్లో అంటే మనం ఎంతైతే నిఫ్టీ ఇంకా నెగిటివ్లో ఉంది, 26,277 మనకి పీక్లో ఉంది, ఇప్పుడు చూస్తే 24,000 దగ్గర ఉంది, ఇలా మనం మాట్లాడుకున్నాం. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. 10%, 20% రిటర్న్స్ ఇచ్చిన మిడ్ క్యాప్స్ కంపెనీస్ మనకి స్కీమ్స్ కూడా కనిపిస్తున్నాయండి. సో అవి చూడగానే మేడం బంధన్ స్మాల్ క్యాప్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసింది కదా మేడం, ఈ లార్జ్ క్యాప్ లోంచి తీసేసి మొత్తం మనీ అంతా అందులో పెట్టేయండి అంటే దిస్ కైండ్ ఆఫ్ వాళ్ళు మాకు ఇచ్చే సజెషన్స్ అనమాట. ఇక వాళ్ళ మాట అసలు వినాలి, అసలు మా మాట వినలేదు అసలు. మేడం మీరు వెంటనే తీసేయండి, అందులో మంచి రిటర్న్ వచ్చింది, మీరు ఈ స్కీమ్ నుంచి ఆ స్కీమ్ కి స్విచ్ అయిపోండి. మళ్ళీ టైం పీరియడ్ అంతా జస్ట్ 6 months. ఇంకొకరైతే అసలు 1 month లోనే మేడం మార్చేయండి. సో ఇలాంటివి మనకి బాగా ఇన్వాల్వ్మెంట్ అయిపోతూ ఉన్నారు. సో దాని అంటే మార్కెట్ లో జరుగుతున్న మీరు అన్నట్టుగా న్యూస్లు చూసి, ఒకవైపు ఇలా న్యూస్ చూసి ఈ న్యూస్ చూడగానే వాళ్ళు ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద మళ్ళీ తగ్గిపోయింది. అప్పుడు అసలు మమ్మల్ని మీరు చెప్పరు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనేలేదు సార్. మేడం మీరు గోల్డ్ అండ్ సిల్వర్ లో పెడతారా పెట్టరా సార్? చాలు సార్ 10% మేము అనుకున్నాము, అదే కంటిన్యూ. లేదు మేడం మీరు అసలు గోల్డ్ అండ్ సిల్వర్ లో మీరు పెట్టాల్సిందే, ఈటీఎఫ్ లో మాకు ఇంకా మిగతా అమౌంట్ కూడా మీకు ఏదైనా లంసం ఉంటే అందులోనే పెట్టేవాళ్ళు సార్. అంత క్రేజ్ గా ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఇదంతా న్యూస్ బేస్డ్ మార్కెట్ కదా, అంటే ఇప్పుడు ఏదో ఒక న్యూస్ వచ్చి బ్యాంక్ ఇండెక్స్ ని దెబ్బ కొట్టిందంటే, అమ్మో
రేపటి అవును. నుంచి బ్యాంకింగ్ సంబంధించిన ఫండ్స్ ఏమైపోతాయి, స్కీమ్స్ ఏమైపోతాయో, అవును అవును లేదంటే ఐటీకి సంబంధించిన బ్యాడ్ న్యూస్ వచ్చింది, అవును. అమ్మో రేపటి నుంచి ఐటీకి సంబంధించిన స్కీమ్ ఫండ్స్ ఏదైనా అయిపోతే అన్న ఈ అవును ఎక్సైట్మెంట్ ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ ఓవర్లోడెడ్. ఓవర్లోడెడ్ అవ్వగానే అప్పుడంతా కూడా గోల్డ్ సిల్వర్ లో పెట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడడం మానేసారు, అది అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పెట్టండి అంటున్నారు. సో ఈ విధంగా మేము అసలు కరెక్ట్ గా కొన్ని చేంజెస్ అయితే మేము చేస్తామండి. లెట్స్ ఎగ్జాంపుల్ కొన్ని నేమ్స్ అంటే మనం చెప్పొచ్చో తెలీదు, కొన్ని పాపులర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువగా ఐటీలో ఎక్స్పోజర్ తీసుకున్నారు. ఐటీలో ఓకే, ఏ స్కీమ్స్ అయితే ఐటీలో ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకున్నారో వాళ్ళు నెగిటివ్ లో ఉన్నారు. మిగతా స్కీమ్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఇంకా నెగిటివ్ లో ఉన్నారు. మిగతా స్కీమ్స్ అన్ని బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. మేము వెంటనే ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళతో మాట్లాడేసి మేము చేంజెస్ మేము చేసేస్తూనే ఉంటాము. ఇలాంటి డ్రాస్టిక్ మరీ అసలు ఎవ్రీ 1 month కి ఎవ్రీ 6 months కి అయితే దట్ ఈస్ నాట్ ద రైట్ వే అండి. సో ఎప్పుడైనా ఇలాంటి సెక్టార్లో షిఫ్ట్ జరిగాయి, ఆ ఫండ్ మేనేజర్ అనుకున్నది ఆయన ఎక్కువగా ఐటీని చాలా పాజిటివ్ గా అనుకున్నారు, బట్ ఆయనకు అది వర్కౌట్ అవ్వలేదు. ఇమీడియట్ గా అది ఆ స్కీమ్ అనేది ఇప్పటికీ నెగిటివ్ లోనే ఉంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు మేము ఇమీడియట్ గా షిఫ్ట్స్ అయితే మా క్లయింట్స్ అందరికీ మేము అవన్నీ కూడా చేసేస్తూనే ఉన్నాము. బట్ ఏంటంటే వీళ్ళ ఓవర్ ఎక్సైట్మెంట్ అయితే కొంచెం తగ్గించుకోవాలండి. ఎందుకంటే కొంతమంది సెక్టార్ స్కీమ్స్ లో చాలా మంది వెళ్ళిపోయారు. అంటే ఎగ్జాంపుల్ ఐటీ ఇండెక్స్ లో కూడా చాలా మంది వెళ్ళారు. ఐటీ సెక్టార్ ఇండెక్స్ కి వెళ్ళిపోయారు, డిజిటల్ ఇండెక్స్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా నెగిటివ్ లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. సో ఇలా అనమాట. అంటే అవి పెరుగుతున్నప్పుడు అందులోకి వెళ్తున్నారు, మళ్ళీ అది ఆ సైకిల్ అయిపోగానే మళ్ళీ డౌన్ అవగానే ఎగ్జిట్ అయిపోతున్నారు. సో మీరు ఈ విధంగా ఊరికినే స్విచ్చెస్ చేయడం వల్ల ఎటువంటి మీకు రిటర్న్స్ అనేవి, వెల్త్ క్రియేషన్ అనేది జరగదండి. యూ షుడ్ గివ్ సమ్ టైమ్. మనం అంటే మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఇంత మైండ్ కానీ వాడినట్టయితే సెలెక్షన్ టైంలోనే మనం ఎక్కువగా అనాలిసిస్ చేసి ఫండ్ పెర్ఫార్మెన్స్ ఏంటి, బెంచ్ మార్క్ ఎలా వెళ్తోంది, పీర్ కంపారిజన్ ఎలా ఉంది, ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉంది, ఆల్ఫా ఎలా ఉంది, షార్ప్ రేషియో ఎలా ఉంది, ఇవన్నీ చూసే కదండి. అంటే మేమైతే అలానే పెడతాము. బట్ ఈ మధ్య అంతా డైరెక్ట్ అయిపోయారు కదండి. ఇక ఎవరు ఇష్టం వచ్చినట్టు అంటే ఏదైతే అదైతే ఏం చెప్తే అదే, లేకపోతే ఈ మంత్ ఏ స్కీమ్ హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుందో ఆ మంత్ లో పెట్టేయటమే. అంతేగాని ఒక 5 years ట్రాక్ రికార్డ్ చూసి అవన్నీ పెట్టేదైతే ఉండట్లేదండి. సో దీనివల్ల ఎవరైతే డైరెక్ట్ లోకి వెళ్ళిపోయారో వాళ్ళైతే అసలు కంప్లీట్ షిఫ్ట్ అన్నమాట. ఇక గోల్డ్ నుంచి గ్లోబల్ నుంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి గ్లోబల్ ఫండ్స్ కూడా ఇప్పుడు పడిపోయాయి. ఏది మన తైవాన్ ఫండ్స్, చైనీస్ ఫండ్స్ లో చాలా మంది వెళ్ళారు సార్. 6 months బ్యాక్ మంచి బజ్ క్రియేట్ చేసాయి. సో అందులో అసలు తైవాన్ లోకి వెళ్ళిపోయారు, చైనా, కొరియన్ ఫండ్స్ లోకి వెళ్ళారు. అసలు ఏది వదిలిపెట్టలేదు. ఏషియన్ కంట్రీస్ ఏవైతే అన్నిటిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ డౌన్ లోకి వచ్చేగానే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అందులో నుంచి మళ్ళీ బయటకు వచ్చేయడం. సో ఈ విధంగా మీరు చేయకూడదండి. సో దిస్ ఈజ్ నాట్ ద వే. ఒక్కసారి ముందే తీసుకునేటప్పుడే మనము అన్ని ఇప్పుడు పారామీటర్స్ మేము ఏదైతే చెప్పామో, అసెట్ అలొకేషన్ కానీ, లేకపోతే టైం హారిజన్, ఎక్స్పెన్స్ రేషియో, ఆల్ఫా, తర్వాత మనకి షార్ప్ రేషియోలు, తర్వాత 5 years ట్రాక్ రికార్డ్, ఫండ్ మేనేజర్ స్టైల్, ఇవన్నీ ఆలోచించి మనం తీసుకున్నప్పుడు 2 years టైం అయితే మనం ఇవ్వాలి. మరి ఇలాంటి ఈ ఐటీ సెక్టార్ లాంటి మనకి దాన్ని యాక్సిడెంట్ అనొచ్చు, ఇలాంటివి అప్పుడు జరిగినప్పుడు మేము అంత టైం తీసుకోము, ఇమీడియట్ గానే మనము చేంజ్ చేస్తూ ఉంటాము. బట్ ఇలా ఎవ్రీ 6 months కి ఎవ్రీ 1 month కి అయితే చేంజెస్ అయితే దిస్ ఇస్ నాట్ గుడ్ అండి. సో అఫ్ కోర్స్ అండి ఎమోషన్స్, ఇప్పుడు అన్ని డెసిషన్స్ కూడా ఫైనాన్షియల్ డెసిషన్స్ అన్ని కూడా ఎమోషనల్ డెసిషన్స్ అయిపోయాయి. ఐదర్ ఫోమో కానీ లేకపోతే ఫియర్. ఫోమో అంటే మీరు అన్నట్టుగా ఈ చైనీస్, కొరియన్ ఇవన్నీ కూడా ఫోమోలోకి వస్తాయి. ఈ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా ఫోమో కేటగిరీలు అంటాం అనమాట. ఐదర్ అలా వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫియర్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే అమ్మో అది ట్రంప్ ఇలా చేశారు, లేకపోతే ఇలా అయ్యాయి, ఇంకా మార్కెట్స్ ఇంకా ఇట్లానే ఉంటాయి అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అలానే ఈ రొటేషన్ అంటే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ లోని ఈ బాగా రొటేషన్ వచ్చింది, మంచి రిటర్న్స్ రాగానే మళ్ళీ లార్జ్ క్యాప్ వదిలేసి కంప్లీట్ గా ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోనే అందరూ చేసేస్తూ ఉన్నారండి. బట్ ఎవ్రీవన్ హ్యాస్ టు హ్యావ్ సమ్ బ్యాలెన్స్, హ్యావ్ సమ్ పేషెన్స్. మంచిగా ఒక మంచి స్ట్రాటజీతో ఒకటి ట్రై చేయండి, మంచి స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి, స్టే ఫర్ 2 years. 2 years తర్వాత మీరు ఎలా కంపేర్ చేసుకోవాలి, బెంచ్ మార్క్ కన్నా మనకి రిటర్న్స్ తక్కువ వస్తున్నాయా, ఇది కూడా కరెక్టేనండి. ఎందుకంటే మార్కెట్లో 67%
మనకి స్కీమ్స్ బెంచ్ మార్క్ కన్నా తక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే మనం పెట్టిన ప్రతి స్కీమ్ కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయని లేదండి. ఆల్మోస్ట్ 60-70% స్కీమ్స్ అన్ని కూడా అండర్ పెర్ఫార్మెన్స్ లో బెంచ్ మార్క్ ఉన్నాయి. అలానే పీర్ కంపారిజన్ అంటే మీరు ఒక మల్టీ క్యాప్ లో ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ ఉందనుకోండి, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఉంటుంది, అలానే మనకి ఐసిఐసిఐలో ఉంటుంది, ఎస్బీఐలో ఉంటుంది, అన్నిటిలో కూడా మీకు మిడ్ క్యాప్స్ ఉంటాయి, నిపాన్ మిడ్ క్యాప్స్. ఈ మిగతా పీర్ కంపారిజన్ అంటే మనకున్న కేటగిరీలో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చారు, సో దాదాపుగా మనం ప్లస్ ఆర్ మైనస్ అదే రేంజ్ లో ఉంటే మనము కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ రెండు ఒక్కటే మీరు చూసుకోండి, బెంచ్ మార్క్ చూసుకోండి, బెంచ్ మార్క్ ని బీట్ చేస్తున్నామా లేదా. అంటే మీది మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్ బెంచ్ మార్క్ చూసుకోవాలి, స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్ బెంచ్ మార్క్ చూసుకోండి. లేదు అనుకుంటే మనం పీర్ కంపారిజన్ అంటే మిగతా ఏఎంసీస్ పెర్ఫార్మెన్స్, ఫండ్ మేనేజర్లు ఎలా చేస్తున్నారో చూడండి. ఆ రెండిటికి మీ స్కీమ్ అయితే ఫిట్ అవ్వట్లేదు అనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ ద కాల్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ.